నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. బూర నరసయ్య గౌడ్ గారు, మొన్న లఘుచర్ల ఇష్యూ, ఇవాళేమో మళ్ళీ నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు, రైతులు, పోలీసుల మీద, అధికారుల మీద రాళ్ళు రూతున్న పరిస్థితి. నిన్న నిర్మల ఆర్డీఓకు చుక్కలు చూపించిన పరిస్థితి. అర్ధరాత్రి హైడ్రామా. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రభుత్వం ఎందుకు ప్రజల నుంచి భూములు లాక్కుంటున్న పరిస్థితి? ఈరోజు ఏంటంటే నేను చెప్పేది, గతంలో కూడా నేను లెటర్ రాశాను, మీకు ద్వారా కూడా చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 ఎకరాలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మీద కింద ఉన్నది. ఓకే, మరి మొదట 1,50,000 ఎకరాల్లో పరిశ్రమ స్థాపించి తర్వాత కొత్త భూములు రైతుల దగ్గరకు తీసుకోరా. మొన్ననే పోయిన ప్రభుత్వం 19,000 ఎకరాలు అక్కడ తీసుకుంది. ఇదే ఇబ్రహంపట్నము మన మహేశ్వరం నియోజకవర్గంలో. దాంట్లో ఒక పరిశ్రమ పెట్టారా? అందుకని కేవలం ఇక్కడ పరిశ్రమలు పెట్టుడు పక్కకు పెట్టి కానీ ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కోవటమే ప్రధాన అంశంగా పోతున్నది కాబట్టి ఈరోజు ప్రతిఘటన వస్తుంది. ప్లస్ భూములు ఎక్కడైతే మీరు పెట్టదలుచుకున్నారో ప్రజలకు న్యాయం నేను అడగట్లేదు, లాభం చేయండి. నా సిద్ధాంతమైన న్యాయం కాదు. మీరు ఎట్లా అంటే చారాన కొడికి బారాన మసాలాగా 500 ఎకరాలు ఆడు పెట్టేది 100 కోట్లు, 500 అది ఎకరము 2,000 కోట్లు ఉంటుంది. 1000 కోట్ల భూమి 100 కోట్ల పరిశ్రమకి ఇస్తా అంటే ఎట్లా ఉంటుంది? ఇందులో ఖచ్చితంగా ఒక కుట్ర కోణం ఉండదు కాబట్టి ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ల వల్ల విద్యార్థులు, నిన్న శైలజ అనే అమ్మాయి చనిపోయిన పరిస్థితి, నిన్నేమో కొంతమంది విద్యార్థులు 40 మంది అస్వస్థకు గురైనారు. సో ఫుడ్ పాయిజన్ను ఎట్లా చూస్తారండి? ఇటు రేవంత్ రెడ్డి ఏమో, సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పేసి గర్వంగా చెప్తున్న పరిస్థితి. ఒకటేంటంటే చెప్పడం వేరు, జరిగేది వేరు. ఈరోజు గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహిస్తున్న వార్డెన్స్ కానీ, హెడ్ మాస్టర్లు కానీ 3-4 నెలల జీతాలు లేవు, రేషన్కు డబ్బులు ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో హెడ్ మాస్టర్లు అప్పు తెచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దాని పర్యావసనమే ఈ యొక్క వరుస సంఘటనలు. గతంలో ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడో సంవత్సరానికి ఒక ఘటన జరిగేది. అందుకొరకు ఇప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు, ఊపర్ షేర్వాణి అందరు పరిశాని, రోజు ప్రకటనలతోని పబ్బం గడుపుకుంటున్నారు. ఇది వాస్తవం. మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎక్కువ రోజులు 365 డేస్ చేశారు, ఎక్కువ రోజులు ఇది సాగదు. ఓకే, అంతా తూచ్ అదాని ఇచ్చిన పైసలు 100 కోట్లు రిటర్న్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదంతా డ్రామా. ఎవరు ఏమన్నారు? ఇప్పుడు నువ్వు ఒక అతను నీకు డొనేషన్ ఇచ్చాడు, యూనివర్సిటీ అన్నావు, నీకు పోయేదేముంది? ఏదో మనసులో గిల్టీ ఉంటేనే కదా. ఏదో వాళ్ళ బాసు రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ఇది క్వశ్చన్ ఏంటంటే, మనలో నిస్వార్థంగా ప్రతిబద్ధతతోని మంచి లక్ష్యంతో ఉంటే ఏదైనా మంచిదే. ఇది కేవలము పొలిటికల్ డ్రామా తప్పితే మిగతాది ఏం లేదు. ఓకే, నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో డిప్యూటీ సీఎం బట్టి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కులగణన మీద మాట్లాడినారు. మేము అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కూడా క్యాష్ లేదంటే ఇచ్చారు, మాట్లాడారు. పక్కనే ఏదో అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటే పక్కన మాట్లాడారు. వాళ్ళకి టైం ఇచ్చి మాట్లాడలే కదా. ఓకే, కులగణన మీద మీ అభిప్రాయం ఏంటండి? 100% ఫస్ట్ ఈ యొక్క పదమే తప్పు. ఇక్కడ జరిగేది, జరగబోయేది, జరగవలసింది కుల, ఆర్థిక, సామాజిక స్థితిగతుల సర్వేలు అన్ని కులాలు. ఎందుకంటే డాటా ఉన్నప్పుడే డెవలప్మెంట్ మన ప్రణాళికలు వేసుకోవచ్చు. నో డాటా నో డెవలప్మెంట్. ఇది కేవలం రాజకీయం కొరకే కాకుండా చిత్తశుద్ధితో చేయండి, అమలు చేయండి. మీరు చెప్పిన 42% బీసీలకు అమలు చేయండి, రిజర్వేషన్లు పెంచండి. మరి మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది కర్ణాటకలో. డాటా ఆల్రెడీ చేశారు కదా, ప్రభుత్వం చేసింది కదా, దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? అందుకని వేమన పద్యం, చిత్తశుద్ధి లేని శివపూజలేల, భాండశుద్ధి లేని పాకమేల. అందుకొరకు మీరు చిత్తశుద్ధితో చేసి చూపెట్టి అమలు చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆస్వాదిస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం. ఓకే.
మహారాష్ట్రలో ఆడింది తొండి ఆడారు కదా, మీరు మొత్తం తొండి ఆడారట కదా, ఈవీఎంలు రద్దు చేయాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు ఇవాళ. మరి కర్ణాటక జార్ఖండ్ కూడా రద్దు చేయాల్సి ఉండే, మరి 100 సీట్లది కూడా రద్దు చేయాల్సి ఉండే. గెలిచారు కదా 100 సీట్లు, అవి కూడా రద్దు చేయాలి. గెలిచేటప్పుడు ఒకటి, ఓడినప్పుడు అదే. మరి నేను ఒకటి ఇస్తాను, జార్ఖండ్ ప్రభుత్వం బేషరతుగా మేము ఈవీఎం వల్ల గెలిచాము అని ప్రభుత్వాన్ని వాళ్ళు రాజీనామా చేయమని చెప్పండి. మేము బ్యాలెట్లు పేపర్తో ఎన్నికలు నిర్వహించే వరకు మేము అంగీకరించము అని నిర్ణయం తీసుకోండి. మేము ఏదన్నా నీతులు చెప్పేటప్పుడు పాటించాలి కదా, ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచ్ అంటారు. జార్ఖండ్ వచ్చింది కదా మీ గవర్నమెంట్, సోరెన్కి చెప్పి, హేమంత్ సోరెన్ గారికి చెప్పి బ్యాలెట్ బాక్సులు ఏదైతే ఇది ఈవీఎం ఫలితాలు మేము అంగీకరించాము, తొండితోనే మేము గెలిచినాము, బ్యాలెట్ బాక్సులు పెట్టండి, తర్వాతనే మేము ఆదర్శంగా ప్రజలకు ఆదర్శప్రాయంగా రాజీనామా చేస్తుంది. కిస్సా కథం. మహారాష్ట్ర సీఎం ఎవరంటే ఏం చెప్తారు, షిండేనా లేకపోతే ఫడ్నవీసా? ఎవరనేది ఇప్పుడు 3 నాయకులు ఉన్నది, 3 పార్టీలు ఉన్నారు. ఎన్డీఏ సీఎం అవుతారు అంతవరకు చెప్పగలను. ఇక మిగతాది అనేది అక్కడ స్థానిక పార్టీ కేంద్ర అధినాయకత్వం ఇద్దరు కూర్చొని, కేవలం ముఖ్యమంత్రి కాదు, ముందు ఉంది కదా జమ్లీ కానీ మిగతా అంశాలు అన్నిటి బేరే చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్రలో చక్రం తిప్పింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం అనేది వారు ప్రచారం చేశారు. చూడు, ఒకటి మోడీ ముందలే ఎవరు కానీ చక్రాలు తిప్పలేరు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎన్డీఏ భాగస్వామి, మంచి చరిస్మా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్లీ వారి యొక్క ప్రెజెన్స్ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి దోహదపడింది. మేము వారికి పార్టీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మొక్క అంట, కాంగ్రెస్ ఏమో మహావృక్షము, వాళ్ళేమో పీకేస్తాం, వీళ్ళేమో పెకలిస్తామని చెప్తున్నారు. మరి బీజేపీ ఏ మొక్క? చూడు, ఒకటి బీజేపీ అనేది మనకు మహబూబ్ నగర్లో మరిషెట్ ఉంది కదా, అట్లాంటిది ఊడలతోని ఉన్నది. అందుకొరకు అది పెకలించే అది అంతిమంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వం. ఏదో సినిమా ఆడుతున్న డైలాగ్ బారు నడుస్తుంది, ఇద్దరి మధ్య ఆడుకోనియండి. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు. అందరూ 2 ప్రభుత్వాలను చూశారు, అటు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ను చూశారు. అందువరకు వచ్చేసారి బీజేపీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాలమే మీకు జవాబు చెప్తాను. పార్టీలో కొంచెం డల్ అయ్యారా మీరు? లేదే, నేను చెప్పాను కదా, ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి. మనం కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే మనం విమర్శించడం కూడా సబబు కాదు. శ్రీకృష్ణ అంత తోడే 100 తప్పులు చేసే వరకు శిశుపాలుని ఏమనలే. మీరు 300, రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అడిగారు, మేము 360 రోజులు ఇచ్చాం. ఇప్పుడు వెయిటింగ్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ అసెంబ్లీలో రావాలి, చర్చల్లో మాట్లాడాలి, వెయిట్ చేస్తురా? సరే, ఒకటేంటండి, ఇక్కడ రాజకీయం అంతా ప్రజల చుట్టూ, డెవలప్మెంట్ చుట్టూ జరగాలి, వ్యక్తుల చుట్టూ జరగద్దు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో అయితే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు జరుగుతాయో ప్రజల చుట్టూ కాకుండా ఆ సమాజం బాగుపడదు. మీరు అర్థం, హీరో వర్షిప్ అనేది ఏ సమాజానికైనా నష్టం. మీరు ఏ దేశం అనేది తీసుకోండి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ హీరో వర్షిప్ ఉండదు, ఓన్లీ డెవలప్మెంట్ వర్షిప్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.